మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించిన బడంగ్పేట్ బీజేపీ నాయకులు. నాదర్గుల్ రోడ్డు వేయడానికి టెండర్లు పూర్తి అయినా ఇంతవరకు కాంట్రాక్టర్ రోడ్డు వేయలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ను వెంటనే తొలగించాలని అధికారులను డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. ధర్నా విషయాన్ని తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న బడంగ్పేట్ కమిషనర్ సరస్వతి తొందరలోనే పనులు ప్రారంభిస్తామని, ఎవరూ ఆందోళన చేయవద్దని బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారు. కమిషనర్ ఇచ్చిన హామీతో బీజేపీ నాయకులు తాత్కాలికంగా ధర్నాను విరమించారు. కమిషనర్ ఇచ్చిన హామీ మేరకు రోడ్డు పనులు పూర్తి చేయకుంటే మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. పరిష్కరించాలి. 2009 రేడియల్ నంబర్ రోడ్ నెంబర్ 26 209 కోట్లు రాజశేఖర రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేసింది. ఇది అయిపోయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పైసలు ఇచ్చిన అధికారులు ఎక్కడున్నారో అక్కడ కాళేశ్వరము అక్కడ చేసి కనమైపోయింది. అక్కడ నుంచి ఈ పని ఇట్లే పెండింగ్ ఉంది. ఈ పని పెండింగ్ ఉన్నాక అది అయిపోయినాక తీలకి సైడ్ వచ్చింది. మళ్ళీ ఎమ్మెల్యే నెక్స్ట్ తీలకి సైడ్ వచ్చి అక్కడ ఎమ్మెల్యే బోర్డు ఈ బోర్డు చేస్తామని చెప్పి తీలకి సైడ్ వచ్చి బోర్డు పెట్టింది బస్ స్టాండ్లో. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ గౌరవం మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలిచారు. ఎమ్మెల్యే గారు గెలిచి కేటీఆర్ని తీసుకొచ్చింది. కేటీఆర్ని తీసుకొచ్చి బడంగ్పేట్ కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీస్ కానీ పెద్ద 150 కోట్లతో ఒక శిలాపలకి వేసి రోడ్డు పనులు మాకు వివక్షలు చూపిస్తున్న ఆరుగురు కార్పొరేషన్ సోదరులు అన్న వెంబడే కేటీఆర్ని తీసుకొచ్చి నేను ప్రారంభిస్తున్నానని చెప్పి ఆమె మీటింగ్ పెట్టి చెప్పించింది. చేసేవరకే వచ్చింది పని. అది అయిపోయింది. ఏమేం చేసినాము, బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది మేడం. టోటల్ వాటర్ ఫ్లో ఇక్కడనే వస్తుంది. వీటి ఎంతున్నా ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కౌన్సిల్లో 1.5 తీర్మానం పెట్టించినాం. డిసెంబర్లో పెట్టించిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ పనులు కాదు. రిక్వెస్ట్ ఏంటంటే మేము పెట్టించిన దాంట్లో వేరే డివిజన్లలో పనులు అవుతున్నాయి. మన నాదర్ మెయిన్ రోడ్, ఇది గల్లీ రోడ్ కాదు. ఇది ఎంతో మంది పడ్డారు. టీసీఎస్ కంపెనీ, ఎన్నో ఇండస్ట్రియల్ కంపెనీస్, ఎన్నో స్కూల్ సాఫ్ట్వేర్ సంస్థలు. మన బడ్జెట్ 50% బడ్జెట్ మన నాదర్గుల్ డివిజన్ నుంచే వస్తుంది. మీకు కూడా తెలుసు ఆ విషయం. ఒకటి కూడా ఇన్ని రోజులు అని చెప్తే మన టైం లోపల మన రోడ్ వేస్తే మనకి సెట్ కాదు, టైం సరిపోదు. ఒక పక్క అంటే ఇబ్బంది కనిపిస్తే మేము ఆగినాం. ఏంది వెట్ మీన్స్ గుంతలు ముగించి అయిపోయింది. అదే అయిపోయిన తర్వాత రోడ్ స్టార్ట్ చేస్తామని ఇప్పుడు చేయలే. అదే బాలాపూర్లో బీరప్ప పండుగ ఉంటే ఇమీడియట్గా రోడ్ వేసారు మేడం. మేము ఆడేదాన్ని అనట్లేదు. ఆడ రోడ్ వేసారు. మేము పోయినాం గుడికి ఆహ్వానించారు. అంటే మా ఊరంతా మా డివిజన్ అంతా వివక్షత ఎందుకు మాకు? ఆడనేమో రోడ్ వేస్తారు, బాలాపూర్లోనేమో రోడ్లు తీసి రోడ్ వేసారు. మెయిన్ రోడ్డు అల్మాజ్గూడలో రోడ్ వేసారు. ఒక నిమిషం పనులు అవుతున్నాయి. బడంగ్పేటలో పనులు అవుతాయి, డివిజన్లో అల్మాజ్గూడలో పనులు అవుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదర్గులకు సంబంధించిన మెయిన్ రోడ్డు బడంగ్పేట మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పోయే వరకు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ప్లస్ ఆదిపట్ల టీసీఎస్ కంపెనీలు, టాటా ఏరోఫేస్, అపాచే, మొన్ననే రీసెంట్గా కూడా రఫేల్ యుద్ధ విమానాలు కూడా మన దగ్గర ఇస్తున్నటువంటి ఒక వార్త వచ్చిన సందర్భంగా ఈ యొక్క మెయిన్ రోడ్డు 2009లో అప్పుడు ఈ ప్రభుత్వము 209 కోట్లు మంజూరు చేసి రేడియల్ రోడ్ నంబర్ 26గా ప్రకటించి 150 ఫీట్లు చేస్తామన్న రోడ్డు ఇప్పటి వరకు అతిగతి లేదు. ప్రతిసారి ఎమ్మెల్యే గెలుస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, పోతున్నారు. సబితాంద్ర రెడ్డి వచ్చింది, మినిస్టర్ ఉన్నారు, కొబ్బరికాయలు కొట్టి అయిపోయింది. తీలకి రెడ్డి వచ్చిండు, కొబ్బరికాయలు కొట్టిండి అయిపోయింది. మళ్ళీ మొన్న రీసెంట్గా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు వచ్చిండు, కొబ్బరికాయలు కొట్టిండి అయిపోయింది. ఇప్పటి వరకు ఈ యొక్క రోడ్డును పట్టించుకుని నాదు లేడు. ఎంతోమంది యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోయినాయి. నాదర్గుల్ కార్పొరేట్ డివిజన్ల మీద వివక్షత చూపిస్తుంది కార్పొరేషన్. అదే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాపూర్, బడంగ్పేట్ అండ్ అల్మాజ్గూడలో రోడ్లు చూడండి ఒకసారి. నాదర్గుల్ వచ్చే రోడ్లు చూడండి. మేము పెట్టిన ఎజెండాలు ఇప్పటి వరకు తీర్మానాలు అయి టెండర్లు వస్తలేవు. వాళ్ళు పెట్టిన తీర్మానాలు టెండర్లు అయిపోతే రోడ్లు వేస్తారు. అడ్వాన్స్ రోడ్లు వేస్తున్నాడు. తీర్మానాలు కాకుండా అడ్వాన్స్ రోడ్లు వేపిస్తారు కమిషనర్ గారు. అవి ఎట్లా వేస్తారు, ఎందుకు వేస్తలేరు? ఇది ఎంతవరకు న్యాయం? మున్సిపల్ ఆఫీస్ పరిధిలో మా నాదర్గుల్ డివిజన్ లేవా? బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో మన డివిజన్ లేవా? మా డివిజన్కి వెళ్ళి ఏమైనా ట్యాక్సీలు కడతా ఫండ్ పోతలేదా? బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 50% మా డివిజన్ల నుంచి పోతుంది కార్పొరేషన్కి. మా డివిజన్ పైసలు మిగతా డివిజన్లో పెట్టి అక్కడ డెవలప్ చేస్తున్నారు. మా డివిజన్లో చేయమంటే టెండర్లు ఇంకా అవుతలేవు, ఇంకా కాంట్రాక్టర్లు వస్తారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? దీంట్లో ఖచ్చితంగా దీని మీద అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే పక్క డివిజన్ పనులు అయితే అదే కాంట్రాక్టర్లు పోయి నార్గులు వచ్చేసరికి పనులు అవుతలేవు. ఎందుకైతే లేవు అంటే నార్గుల మీద బీజేపీ కార్పొరేటర్లు కాబట్టి వివక్ష చూపిస్తున్నా. ఇదేనా మీ అధికారం? ఇదేనా మీ పవర్? మీరు చేసే మీ గవర్నమెంట్ ఇచ్చిన పోస్ట్ ఇదేనా మీకు ఇచ్చింది?
తీవ్రంగా దీని మీద ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి కమిషనర్ గారు ఈ రోడ్ను వచ్చే ఫస్ట్ వరకు చేపిస్తాను హామీ ఇచ్చారు. ఒకవేళ ఈ యొక్క రోడ్డు కూడా వచ్చే ఫస్ట్ వరకు చేయని ఎడల ఇది ఒకటే రోడ్డు కాదు, నాదరులకు సంబంధించిన అన్ని డివిజన్ల రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ప్రతి కాంట్రాక్టర్లు వస్తలేదు, స్పందిస్తారు. కాంట్రాక్టర్లు రానప్పుడు బ్లాక్ లిస్ట్ పెట్టండి, తీసేయండి, రీకాల్ జనరేట్ చేయండి. అవి చేయరు, చేస్తున్నాం అంటారు. కాంట్రాక్టర్ కుమ్మకాయ అధికారులు మొత్తం కమిషనర్ DEAలంతా అందుకే ఆపుతున్నారు రోడ్లు నార్గులా. అదే అనిపిస్తుంది మాకు. మీరు ఇట్లా చేస్తున్నారు, మీకు ఇట్లా చేసలే ఇస్తలేమో కాబట్టి రోడ్లు ఆపుతున్నారని అనిపిస్తుంది మాకు. దయచేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి ఈ మెయిన్ రోడ్డు ఫస్ట్ వరకు కంప్లీట్ చేసి మా డివిజన్లో ఉన్న ఏ రోడ్లు అయితే ఉన్నాయో మొత్తము టెండర్లు చేసి ఎంబడే కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. చేయని ఎడల ఫస్ట్ తర్వాత తీవ్ర కార్యాచరణ ముట్టడిస్తాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి అప్పుడు నిర్ణయం ఏం చేయాలో అప్పుడు అది చేస్తాం. నాదర్గుల్ రోడ్డు సమస్యపై బీజేపీ బడంపేట్ నగర శాఖ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా చేపట్టమండి. ఈ యొక్క ధర్నా ఎందుకు చేసినామంటే ఈ యొక్క మండల్ పరిషత్ ఉన్నప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్డుకు 100 ఫీట్ల రోడ్డు రేడియల్ రోడ్డు శాంక్షన్ అయింది. రోడ్ నెంబర్ 26. ఆ రోజు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ అప్పుడు ఈ రోడ్డు స్టార్ట్ అవుతుంది, 100 ఫీట్లు స్టార్ట్ అవుతుంది, అంగరంగగా ఎంతో డెవలప్మెంట్ అవుతుంది అని గొప్పలు చెప్పింది. అది అయిపోయినాక ఇది మండల్ పోయి నగర పంచాయతీ అయింది, నగర పంచాయతీ పోయి మున్సిపల్ అయింది, మున్సిపల్ పోయి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. రోజు రోజుకు ఈ పేరు మారుతుంది తప్ప ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఈ యొక్క మున్సిపల్లో ఎక్కడ లేని పన్నులు ఉన్నాయి, పన్నులు విపరీతంగా వసూలు చేస్తారు, అభివృద్ధి మీద చిన్న చూపు చూస్తారు. అందులో బీజేపీ అంటే మరి అధికార పార్టీకి చులకనైంది. ఇప్పుడు బడంపేట నుంచి గాంధీనగర్ వరకు ఒక తిరుగుంది రోడ్డు, మీరు అందరు చూస్తున్నారు కూడా. మరి నాదర్గుల్ మరి ఏం పాపం చేసింది? ఎమ్మెల్యే పరిధి కాదా, మున్సిపల్ పరిధి కాదా? ఎందుకు చేస్తలేదు? దీని మీద కూడా ఎన్నోసార్లు బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ బస్టాండ్ నుంచి ఈ కాలువ వరకు విపరీతంగా వాన వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి, రోడ్డు అధ్వానంగా జరుగుతుంది, యాక్సిడెంట్ అయితే కింద పడుతున్నారు, అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అందుకనే ఈరోజు మరి మేము ఈ రోడ్డుపై కూర్చొని మరి ఈ రోడ్డు ఇంకెప్పుడు చేస్తారు? ప్రజలకందరికీ ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు మీదకి వెళ్ళి మరి రింగ్ రోడ్కి వెళ్తారు, అవుటర్ రింగ్ రోడ్. అలాగే ఎన్నో కాలేజీలు ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. మరి వేలాది మంది ఈ రోడ్డు గుండా పోతారు. మరి ఎంతోమంది వ్యాపారస్తులు పాల బండ్లు కూడా పడ్డాయి, స్కూటర్ మీద నిత్యావసర వాళ్ళ ఉపాధి కోసం పాలు తీసుకొని పోతుంటే రోడ్డు గతుకుల రోడ్ అయ్యి ఇబ్బందుల పాలవుతారు. మరి దీని మీద ఎందుకు దృష్టి లేదు? ఎమ్మెల్యే గారు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, కమిషనర్ కానీ ఎందుకు దృష్టి పెడతలేరు? సౌతి ప్రేమ ఎందుకు చూపిస్తారు? స్ట్రీట్ లైట్ లేదు, స్ట్రీట్ లైట్ లేకపోవడం వల్ల ఈ గుంతలల్లో పడి చాలామందికి దెబ్బలు తగిలినాయి, అయినా కానీ పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డు చేయాలని చెప్పి మేము ఒక ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడంపేట్ నాదర్గోల్ ప్రధాన రహదారి ఈ యొక్క రోడ్డు రేడియల్ నెంబర్ 26. ఈ రోడ్డు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేశారు. తర్వాత మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ కేసీఆర్ మళ్ళీ ఈ యొక్క రోడ్డును పునఃప్రారంభిస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ఈ రోడ్డును పట్టించుకునే నాదుడే లేడు. అలాగే ఈ యొక్క రోడ్డును బాగు చేయాలని చెప్పి గతంలో మా స్థానిక గౌరవ కార్పొరేటర్లు బాడీలో కౌన్సిల్ మీటింగ్లో ఈ యొక్క తీర్మానం చేయడం జరిగింది. గౌరవ మాజీ మేయర్ కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించినాక ఈరోజు ఈ నాదర్గుల్ యొక్క మెయిన్ రోడ్డు రహదారిని ఎందుకు ప్రారంభించడం లేదని చెప్పి నేను అడుగుతున్నాను. మేయర్ గారు తన సొంత ఊర్లో తన ఇంటి ముంగడ సీసీ రోడ్లు ఇటు నుంచి అటు నుంచి ఇటు గల్లీకి ఆయన ఉన్న డివిజన్లో గల్లీకి మొత్తం సీసీ రోడ్లు వేసుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, స్థానిక ఎమ్మెల్యే గారు, ఇక్కడున్న కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు ఈ యొక్క రోడ్డుని వెంబడే ప్రారంభించాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఈ ధర్నాన్ని ఇలాగనే కొనసాగిస్తాం. వచ్చి ఏ రోజు ప్రారంభిస్తారో ఇక్కడ ఉన్న
అందరికీ వివరణ ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారిని కోరుతున్నాను. లేని ఎడల ఈ యొక్క ధర్నాన్ని విరమించేదేలని చెప్పి తెలియజేస్తూ ముగించుకున్నాను. భారత్ మాతాకి జై.